ఇక్కడ ఇక్కడ సినిమా హీరోలు ఎవరైనా సరే, యాక్టర్స్ ఎవరైనా వస్తే బాలయ్య బాబు గారి ప్రచారంలో ఉంటే తోడగట్టమని, మీసం తిప్పమని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అలాగే చిరంజీవి గారు వెళ్ళినప్పుడైనా సరే ఒక 2 స్టెప్లు ఏమని అడుగుతారు. అట్లాగే న్యూ ఇయర్ పార్టీలో ఆమె డ్యాన్స్ ఏమి ఇట్లా జస్ట్ చీరింగ్, ఒక చేతితో చీరింగ్ చేస్తున్నారు. అది పెద్ద అభ్యంతరకరమైన విషయమే ఏమి కాదు. ఇక్కడ అలాగే సుభాషిణి గారు ఏమన్నా అంటే 7 lakhs కంపెన్సేషన్, అంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకి 7 లక్షల కంపెన్సేషన్ ఇస్తానని ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పారు. వాస్తవాలు మనం తీసుకోవాలి కాబట్టి ఎవరికైతే CCRC కార్డు ఉందో వాళ్ళందరికీ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కొన్ని పారామీటర్స్ లో అది ఇస్తున్నాము. ఎవరి దగ్గర అంటే ఒక సైడ్ అంటే ఒక వన్ సైడ్ వెళ్ళిపోవాలి. అవి ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు. ప్రజలకి వాస్తవాలు చెప్పండి. మీరు చెప్తే కామెంట్స్ వస్తాయి కాదు. ప్రజలకు వాస్తవాలు అంటే అబద్ధం చెప్పంటారు. కామెంట్స్ వస్తే మీరు రాసిపెట్టమంటారా? వాళ్ళు రేస్ చేస్తారు కదా. జనసేనలో కార్యకర్త చనిపోతే ఓన్లీ క్రియాశీలక కార్యకర్తకి ఎందుకు ఇస్తున్నారు ఇన్సూరెన్స్? సాధారణ కార్యకర్తకి ఎందుకు ఇవ్వరు ఇన్సూరెన్స్? అవునండి, మీరు అది ఎత్తి చూపినప్పుడు నేను చెప్పాలి. మీకు సాధారణ కార్యకర్త చనిపోతే మీరు ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వరు? కేవలం క్రియాశీలక సభ్యుడికి మాత్రమే ఎందుకు ఇస్తారు? మీరు క్రియాశీలక సభ్యుడికి మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు ఇస్తున్నారు? సాధారణ సభ్యుడు చనిపోతే ఎందుకు ఇవ్వరు? మీరు ఆయన కార్యకర్త కదా, ప్రాథమిక సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? మీరు నాకు అవసరం లేదు. మీ సభ్యత్వం వద్దని మోహన కొట్టొచ్చా నేను? మీ సభ్యత్వం వద్దని మోహన కొట్టొచ్చా నేను? ఆవేశపడద్దండి. మీరు కండువా వేసుకొని రండి. మీరు పార్టీ మీరు కూడా కండువా వేసుకోరండి. పార్టీ మీది కాదు కదమ్మా. పార్టీ మీది కాదు, బినామీ పార్టీ. మీరు బినామీ పార్టీ అమ్మా. పార్టీ మీది కాదు, పార్టీ మీది కాదు. మీరు కేవలం బినామీ. మీరు కూడా పసుపు కండా వేసుకోరండి. జనసేన పార్టీ మీది కాదు. మీరు కూడా రండి, అప్పుడు చెప్తాను. CCRC కార్డు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే, మీరు ఎలాగైతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారో మామూలు కార్యకర్తలకు ఇవ్వట్లేదు. వాళ్ళ రూల్స్ దానికి ఉంటాయి, దీని రూల్స్ దీనికి ఉంటాయి. CCRC కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చినప్పుడు మొదటి పేరు మీ పేరు రాయమని నేను పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఎర్ర బుక్ రాస్తున్నారు అంటగా, మీరు కూడా పెట్టారండి కొత్తగా ఎర్ర బుక్. మీకు కావాలంటే బులుగు బుక్ కూడా ఇస్తాం. అవసరమే లేదు. మీకు మీ పార్టీకి దండం పెట్టి వచ్చా నేను. మీరు ఈసారి ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు అని కాకుండా మీరు వైసీపీ అధికార ప్రతినిధి. అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం ప్రతినిధి అని చెప్పండి. పార్టీ అని కాదు. వ్యక్తులు మీరు నన్ను వైసీపీ వ్యక్తి పవన్ కళ్యాణ్ బినామీ అంటా నేను. మీరు నన్ను వైసీపీ పవన్ కళ్యాణ్ బినామీ అంటా నేను. మీరు మాట్లాడుతున్నారంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అదే మీరు చంద్రబాబు నాయుడు ఏ మ్యూజిక్ చేసేది ఆ మ్యూజిక్ డాన్స్ చేసే పవన్ కళ్యాణ్ కూడా శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. శేఖర్ రెడ్డి గారు ఏంటి అసలు రోజా గారి విజువల్ అది ఫేకా ఒరిజినల్లా? ఈ 31st జరిగిందా? అది మీకున్న ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. రోజా గారి వీడియో ఫేకా లేకపోతే ఈ 31st జరిగిందా, అంతకుముందు 31st జరిగిందా అనేది పక్కన పెట్టండి. అసలు అందులో ఎక్కడైనా అశ్లీలత కానీ అసభ్యం కానీ ఉందా? దానివల్ల యువత ఎక్కడైనా చెడిపోయే పరిస్థితి ఉందా? వాళ్ళకి మొదటగా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, రోజా మేడం గారిది ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. దానికి తోడుగా ఆవిడ ఇప్పుడు టూరిజం అండ్ కల్చరల్ రెండింటికి కూడా మంత్రి ఆవిడ. 31st నైట్ కి టూరిజం ఏదైతే టూరిజం ద్వారా పవన్ కళ్యాణ్ సుభాష్ గారు ఇస్తాను. సుభాష్ గారు ఒక్క నిమిషం అండి. సుభాషిణి గారు ఇస్తాను ఉండండి. ఇద్దరు మాట్లాడడం వల్ల ఎవరికి రీచ్ అవ్వట్లేదు. మీకు ఇస్తాను. ఆయన మాట్లాడి మీరే మాట్లాడుతుంది సార్. అందులో ఎక్కడైనా యువత తప్పుదో పట్టే మార్గం ఉందా? ఎంకరేజ్ చేశారు, పార్టీ జరుగుతుంది, ఎంకరేజ్ చేశారు, ఫ్యామిలీ తోటి రెస్టో బార్కి వెళ్ళారు. అందులో తప్పు ఎక్కడ కనిపిస్తుంది? వినండి, పవన్ కళ్యాణ్ లాగా 4-5 పెళ్లిళ్ళు చేసుకొని బహిరంగ సభల్లో నేను చేసుకున్నా, నాకు కుదరలేదబ్బా నేను చేసుకున్నా, మీకు ఇబ్బంది అయితే మీరు చేసుకోండి అని చెప్పి యువత మొత్తాన్ని అలా తప్పుదో పట్టించి అతనికి సపోర్ట్ చేసే వీళ్ళకి రోజా గారిని అసలు కనీసం విమర్శించే నైతికత ఎక్కడైనా ఉందా వీళ్ళకి? ఇంకోటి రాజకీయాలు వినండి సార్. రాజకీయాల్లోకి వస్తే మన విశ్లేషకుడు చింతా రాజశేఖర్ గారు అన్న చెప్పినట్టుగా అసలు జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ కాదు. ఇది రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం గంపగుత్తుగా పెట్టుకోవడం కోసం
పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ కోసం మాట్లాడి పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2014 ఎన్నికల్లో సరే సరే ఓకే 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 శేఖర్ రెడ్డి గారు ఎందుకు అవన్నీ కాదండి, అవన్నీ ఆరోపణలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదులేండి, అది కరెక్ట్ కాదులేండి. చిన్న యాడ్ చేసుకుని ఆయన కోట్లు వచ్చి పడతాయి. వీళ్ళలాగా గొడ్డలి కోట్లు మళ్ళీ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మీరు చాలా ఆరోపణలు చేశారు. ఒక్క నిమిషం సమాధానం చెప్పనివ్వండి. పోటీ ఓకే సమాధానం చెప్పనివ్వండి. మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత బీజేపీ సంఖ్యకిచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మీ టీడీపీ శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆగమంటే వాళ్ళు ఆగారు. వినండి. ఓకే మీరు చెప్పింది మీరు చెప్పారు కదా, మీరు ఆరోపణలు చేశారు. సుభాష్ని గారు ఒక్క నిమిషం ఇస్తానండి.